మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో నిన్న మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, ఈరోజు ఎలా ఉండొచ్చు చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే నిఫ్టీ 50 వచ్చేసి 152 పాయింట్స్ డౌన్ తో మనకి 21,995. సో మనకి 22,000 బిలో క్లోజ్ అయితే అవటం జరిగింది. సో ఈ రోజు ఎలా రియాక్ట్ అవ్వచ్చు మార్కెట్ ఏందనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేజర్ గా మనకి స్మాల్ క్యాప్ ఆల్ ఇండియాస్ మనకి నెగిటివ్ లో ట్రేడ్ అయితే ఒక స్మాల్ క్యాప్ వచ్చేసి మనకి పాజిటివ్ లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో పాజిటివ్ లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో ఎవరైతే నేను స్మాల్ క్యాప్ ఉంటుందో వాళ్ళకి నిన్నైతే సో వాళ్ళ పోర్ట్ఫోలియో వచ్చేసి స్మాల్ క్యాప్ అనేది హోల్డ్ చేసిందండి, నెగిటివ్ వెళ్లకుండా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రోజు గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 22,015. సో ఆల్మోస్ట్ మనకి ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతుంది. మనకి నాస్డాక్ వచ్చేసి నెగిటివ్ లో ట్రేడ్ అయింది నిన్న వచ్చేసి, అండ్ ఇది వచ్చేసి డౌ జోన్స్ మనకు వచ్చేసి సో ఆల్మోస్ట్ మనకి న్యూట్రల్ లోనే ఉన్నాయి మార్కెట్స్. ఈ రోజు ఎలా ఉండొచ్చు అనేది మన లెవెల్స్ ద్వారా మనం ఒకసారి చూద్దాము. ఓకే, ముందుగా మనం లెవెల్స్ డిస్కస్ చేయబోయే ముందు సో కొన్ని రిజల్ట్స్ అయితే నిన్న మనకి వచ్చినాయండి. సో ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ముందుగా మనం చూద్దాము బజాజ్ ఆటో. ఓకే, సో బజాజ్ ఆటో వచ్చేసి మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి దగ్గర 35% ఇరానీ ఇచ్చారు. సో మంచి రిజల్ట్స్ ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే మనకి స్టాండలోన్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 1936 CR విత్ 35% రిటర్న్స్ అన్నట్లుగా ప్రాఫిట్ లో మన గ్రోత్ అన్నట్లుగా చూపిస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ రెవెన్యూస్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది అన్నట్లుగా చూస్తున్నాం. సో మనకు వచ్చేసి బజాజ్ ఆటో మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చారండి. దీని వల్ల వచ్చేసి మనకి స్టాక్ మూమెంటం కూడా ఒకసారి చూద్దాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ఫోసిస్ రిజల్ట్స్ చూసినట్లయితే మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ప్రాఫిట్ జంప్స్ 30% ఇయర్ అన్నట్లుగా. సో కొన్ని సెషన్స్ నుంచి ఇది మనకి నెగిటివ్ రిజల్ట్స్ రావటం, మార్కెట్ లో ఫాల్ అవటం చూసాము. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు వచ్చేసి మంచి రిజల్ట్స్ ఇచ్చినట్లు ఇస్తున్నాడు. కాకపోతే ఇది వచ్చేసి మనకి ఈ ఇయర్ ఫోర్కాస్ట్ వచ్చేసి 1 to 3% చాలా తక్కువ అయితే మనకి ఇక్కడ ప్రొజెక్షన్ అయితే ఇస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మనకి ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అవి లెవెల్స్ కూడా మనకి మంచిగా ఆపరేట్ అయినాయా లేదా ఒకసారి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి దీనిలో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇన్ ద ఫోర్త్ క్వార్టర్ స్టూడ్ ఎట్ జస్ట్ అప్ 1%. ఓకే, ప్రీవియస్ ఇయర్స్ క్వార్టర్ తో వస్తే 1% అన్నట్లుగా ఇస్తున్నాడు. కాకపోతే మీరు ఇక్కడ ఏంటంటే మేజర్ గా డివిడెండ్ అనేది ఎక్కువగా ఈరోజు డివిడెండ్ డిక్లేర్ చేశారండి, నియర్ టు 20 రూపీస్ అండ్ స్పెషల్ డివిడెండ్ 8 రూపీస్. సో మనకి 28 రూపీస్ పర్ షేర్ అన్నట్లుగా ఇక్కడ డివిడెండ్ అయితే డిక్లేర్ చేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది నెస్లీ వచ్చేసి 5% మనకి లోవర్ సర్క్యూట్ అనేది చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇది ఏంటంటే ఇంత ఫాల్ అవటం ఈ 3 years లో ఇదే వర్స్ట్ అంట. సో దీనికి గల కారణం ఏంటంటే వీరు ఏదైతే డ్రగ్ మనకి చేస్తున్నారు అది వచ్చేసి సో మనకి నెస్లే ఏదైతే మనకు వచ్చేసి వీళ్ళు ఒక ప్రొడక్ట్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది, దానివల్ల వచ్చేసి ఎంతగా ఫాల్ అయింది అన్నట్లుగా మనకి న్యూస్లో అయితే చూస్తున్నాము. సో ఎవరైతే నెస్లే షేర్స్ హోల్డ్ చేస్తున్నారో కొంచెం లెవెల్స్ చూసి కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి అయితే చూడండి. ఓకే, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి అయితే చూడండి. రీజన్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఉందండి, బేబీ ఫుడ్ బట్ నాట్ ఇన్ యూరోప్ ఆర్ యూకే. సో రివిలేషన్స్ ఆఫ్ యాడింగ్ షుగర్ టు బేబీ ఫుడ్ ఇన్ ఇండియా బట్ నాట్ ఇన్ యూరోప్ ఆర్ యూకే. సో బేబీ పౌడర్స్ అమ్ముతారు కదండి మనకి నెస్లే వాళ్ళు, ఓటీసీ ప్రొడక్ట్స్. సో దానిలో ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఇండియాలో వచ్చేసి షుగర్ యాడ్ చేశారు, బట్ నాట్ ఇన్ యూరోప్ యూకే ప్రొడక్ట్స్లో లేదన్నట్లుగా ఒకటి అది నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కలిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మాస్టెక్ జెమ్స్ వచ్చేసి 17% అన్నట్లుగా ఇచ్చారు, ఎందుకంటే వీళ్ళకి యూకే డిఫెన్స్ సెక్టర్ నుంచి మంచి డీల్ వచ్చింది అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో మాస్టెక్ నిన్న పెరగడానికి గల కారణం ఏంటంటే మనకి ఇది వచ్చేసి యూకే డిఫెన్స్ నుంచి పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది, 1.2 బిలియన్ డీల్ వచ్చినట్లుగా చూస్తున్నారు. సో అందువల్ల మనకి మాస్టెక్ లో దగ్గర 17% అనేది పెరగడం చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టాక్స్ మనం డిస్కస్ చేద్దామండి. సో ఈ రోజు వచ్చేసి మేజర్ గా జియో ఫైనాన్స్, విప్రో అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసి. సో ఈ రోజు రిజల్ట్స్ లో నేను ఈ 3 గమనిస్తున్నాను. సో నిన్న రిజల్ట్స్ బట్టి ఈ రోజు ఇవి యొక్క ఇన్ఫీ, హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ బజాజ్ ఆటో వచ్చేసి ట్రేడ్ అవడం చూస్తామండి. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు చూసినట్లయితే మేజర్ గా విప్రో అనేది బాగా ఫాలో అవుతుంది అనేది మనకి ఒక సబ్స్క్రైబర్ అడిగారు, ఎందుకు ఇంత ఫాలో అవుతుంది అనేది ఒకసారి లెవెల్స్ చూద్దాము.
లెవెల్స్ అయితే మనకి దగ్గర దగ్గర సో 550 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ సో 100 పాయింట్స్ కరెక్షన్ అయితే, అంటే నియర్ టు 20% కరెక్షన్ అయితే మనం చూస్తున్నాము. ఇది ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ కొంత హాల్ట్ వస్తుంది. ఇక్కడ కొంత హాల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ లెవెల్స్ ఒకవేళ ఫర్దర్ ఫాల్ అయ్యేది ఉంటే 400 లెవెల్స్ దాకా చూస్తున్నానండి. అంతకుమించి దీనిలో ఫాల్ అనేది కనబడకపోవచ్చు. ఒకవేళ ఈరోజు మంచి రిజల్ట్స్ కనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి మంచి అప్ సైడ్ మూమెంటం పికప్ అయితే ఉంటుంది. ఓకే, అప్ సైడ్ మూమెంటం పికప్ అయితే ఉంటుంది. మనకి స్టాప్ లాస్ వచ్చేసి దగ్గర దగ్గర నియర్ టు మనకి నెక్స్ట్ స్టాప్ లాస్ వచ్చేసి మనకి 428 పెట్టుకోండి, తర్వాత 400 పెట్టుకోండి. అంతకు మించి నేనైతే దీనిలో కరెక్షన్ ఉంటుంది అయితే అనుకోవట్లేదు. నెక్స్ట్ జియో ఫినాన్స్, ఇది మంచి స్టాక్. మనము మంచి లెవెల్స్ ఒకసారి కన్సాలిడేషన్ ఫేజ్ ఉన్నప్పుడు ఈ లెవెల్స్లో మనం రికమెండ్ చేసాము. సో స్టిల్ మీరు ఇంకా ఈరోజు ఇది వచ్చేసి దీనిలో మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే క్వార్టర్ మంచి గ్రోత్ అయితే ఇస్తుంది. సో మీరు స్టిల్ దీనిలో ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే మాత్రం 360 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎంటర్ అవ్వండి. ఓకే, ఇమీడియట్ స్టాప్ లాస్ 365. సో 360 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎంటర్ అవ్వండి. అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఒకసారి చూద్దాము. హెచ్డిఎఫ్సి ఏఎంసీ వచ్చేసి మీరు ఒకవేళ ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం మనకి సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం 3809 లెవెల్స్ మనకి బ్రేక్ అయితే మాత్రం 4075 లెవెల్స్ నాకు కనిపిస్తుంది. ఆల్ టైమ్ హై అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో లెవెల్స్ అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి ఈ స్టాక్స్ ఏదైతే ఉందో దానిలో ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సో నిన్న వచ్చేసి మనకి ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతుంది అనుకున్నాము. ఆ రెక్టాంగులర్ ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ మనకి అప్ సైడ్ బ్రేక్ అయితే తర్వాత మనకు వచ్చేసి డౌన్ సైడ్ మనకు వచ్చేసి ఒకటి అప్ సైడ్ బ్రేక్ అయింది. అండ్ ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ మనకు అది వచ్చేసి డౌన్ సైడ్ బ్రేక్ అవడం జరిగింది. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మేజర్గా ఈ ఈఎంఏ చార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మంచిగా హానర్ అయిందండి. జస్ట్ స్మాల్ స్టాప్ లాస్తో మనము ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే సో జస్ట్ స్మాల్ స్టాప్ లాస్తో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి యాజ్ పర్ ఇది వచ్చేసి ఈఎంఏ గ్రాఫ్. సో నాకు వచ్చేసి ఈ క్యాండిల్ ఇది స్టాప్ లాస్ ఉంటుందండి, స్టాప్ లాస్. సో నాకు ఎంట్రీ వచ్చేసి ఇక్కడ తీసుకోవాలి. సో మంచి ఎవరైతే ఈఎంఏ అనేది స్ట్రాటజీ అనేది వాళ్ళకి ఐడియా ఉందో సో వాళ్ళు వచ్చేసి దే మైట్ హ్యావ్ మింటెడ్ గుడ్ మనీ అండి. ఓకే, సో ఈ రోజు లెవెల్స్ ఎలా ఉండవచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. మోస్ట్లీ ఒక రేంజ్ అయితే ఈరోజు ట్రేడ్ అవుతుందని మనకు క్లియర్గా అనిపిస్తుంది. సో ఏదైనా మూమెంటం అయితే నేను పోస్ట్ లంచ్ తర్వాత నేను మూమెంటం చూస్తాను. కాకపోతే నాకు ముందుగా సో నేను సెల్లింగ్ సైడ్ అయితే 21,990 ఈ లెవెల్స్ బ్రేక్, వన్స్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే నాకు నెక్స్ట్ 21,800 లెవెల్స్ దాకా కనిపిస్తుంది యాజ్ పర్ ఆప్షన్ చైన్. సో నాకు ఈ లెవెల్ కింద కనుక బ్రేక్ అయితే రెడ్ క్యాండిల్తో మనకు వచ్చేసి 21,800 దాకా కనిపిస్తుంది. కాకపోతే మనకి అప్ సైడ్ మూమెంటం రావాలంటే మాత్రం ఈ 22,000 సో ఈ 22,150 మేజర్గా ఏంటంటే ఈ లెవెల్స్ చూడండి 22,210. సో దీనిపైనే మనం వచ్చేసి మేజర్గా అప్ సైడ్ మూమెంటం చూస్తాము. కాకపోతే ఈరోజు నేను ఒక రేంజ్లోనే ఈరోజు ట్రేడ్ అవ్వచ్చు అన్నట్లుగా నాకు కనిపిస్తుంది. ఓకే, ఒక రేంజ్లోనే ట్రేడ్ అవ్వచ్చు అన్నట్లుగా నాకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ మనకి ఏదైతే లెవెల్స్ ఇక్కడ డ్రా చేసి ఉన్నాయో అది క్లియర్గా మనకు వచ్చేసి ఇది సపోర్ట్ అయితే బాగా మంచి సపోర్ట్ తీసుకుంది 46,989 దగ్గర. ఒకవేళ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం నెక్స్ట్ నాకు 46,805. సో 46,805. సో అప్ సైడ్ మూమెంటం అంటాం. అప్ సైడ్ మూమెంటం ఏ లెవెల్లో ఎంట్రీ అవ్వాలి అనేది ఒకసారి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నేను మీకు పింగ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్ ద్వారా. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్ BA Kubera ఛానల్.